మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటంటే ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మాసంలోనే చాలా అత్యధికంగా ఉన్నాయి. కొన్ని చోట్ల 44 డిగ్రీల వరకు కూడా ఉంది. సాధారణంగా మేలో ఉండవలసిన ఎండలు చాలా ఎక్కువ మనకు ముందే రావడం వల్ల ఈ వేసవి కాలంలో మన పాడి పరిశ్రమపై ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది. సాధారణంగా 42 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు 30% పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పశువులలో ఈ సమస్య అధికంగా ఉంటుంది అండ్ గేదెలలో ఈ సమస్య అధికంగా ఉండడానికి గల కారణాలేంటి అండ్ అధిక ఉష్ణోగ్రత వల్ల వచ్చే నష్టాలేంటి, అసలు దీన్ని ఎలా గుర్తించాలి, తీసుకోవలసిన శాస్త్రీయ చర్యలేంటి అండ్ జాగ్రత్తలు ఏంటి అనేది ఈరోజు మనం చాలా కూలంకుషంగా డిస్కస్ చేద్దాం. పాడి పరిశ్రమలో మనకు రైతులు హ్యాపీగా లాభసాటిగా ఉండాలంటే మన దగ్గర ఉన్న పాడి పశువులు శక్తి మేర పాలిచ్చినప్పుడు మాత్రమే మనకు కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే టెంపరేచరు 32 నుంచి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందో అక్కడ పాడి పశువులు తన జన్యుశక్తి మేర పాలిచ్చే అవకాశం ఉంటుంది. అదే వాతావరణం 41 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటింది అంటే మాత్రం ఖచ్చితంగా వాటి యొక్క పాల దిగుబడి సామర్థ్యంలో 30% పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరము ఏప్రిల్ మాసంలోనే మనకు 42 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ చాలా వరకు తెలుగు రాష్ట్రాలలో కర్ణాటకలో బార్డరింగ్, ఆంధ్రప్రదేశ్ బార్డరింగ్ కర్ణాటకలో ఉండే అవకాశం ఉంది కూడా. కాబట్టి ఇది పాల దిగుబడిపై చాలా ప్రభావం చూపుతుంది. సుమారుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 30% పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఈ ఉష్ణోగ్రత ప్రభావము పాల దిగుబడి తగ్గడం అనేది ఏ పశువులలో అధికంగా ఉందని చూసినట్టయితే గేదెలలో చాలా అత్యధికంగా ఉంటుంది. ఎందుకంటే గేదెలు నల్ల చర్మం కలిగి ఉంటాయి కాబట్టి వాతావరణంలోని ఉష్ణోగ్రతను వేడిని తొందరగా అవి లోపలికి తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాటికి శ్వేత గ్రంథులు అనేటివి, చెమట గ్రంథులు అనేటివి ఉండవు కాబట్టి వాటికి ఎప్పుడైతే వాతావరణంలో ఉష్ణోగ్రత అధికంగా అవుతుందో వాటిని తట్టుకోవడానికి శరీరం కొంత చెమటను బయటకు తీసుకుంటుంది. ఆ చెమట అనేది శరీరాన్ని చల్లబరుస్తుంది మనుషులలో కానీ మిగతా పశువులలో. ఇది గేదెలలో ఉండకపోవడం వల్ల అవి ఎండ దెబ్బకి లోనై 30% పాల దిగుబడి ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే హెచ్ఎఫ్ ఆవులు, నల్లగా ఉండే హెచ్ఎఫ్ ఆవులలో కూడా కొంత దీని ప్రభావం అధికంగానే ఉంటుంది. జెర్సీ ఆవులలో కొంత ఉంటుంది కానీ మరీ హెచ్ఎఫ్ అండ్ గేదెలలో అంత ఉండదు. దేశవాళీ ఆవులలో ఈ ఎండ ప్రభావము పాల దిగుబడిపై ఏమాత్రం కూడా ఉండదు. మన దేశవాళీ ఆవులు సాహివాల్, గిర్ లాంటివి ఈవెన్ 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే శక్తి వాటికి అధికంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత వల్ల అసలు ఏం సమస్యలు వస్తాయి, పశువులలో జరిగే నష్టం ఏంటి అంటే అవి పచ్చిగడ్డి, ఎండుగడ్డి దాని శక్తికి ఎంతైతే దాని రిక్వైర్మెంట్ ఉందో దానికి ఎంతైతే అవసరమో అంత తినకుండా పోతుంది. దానా కూడా చాలా తక్కువగా తింటాయి. అండ్ డీహైడ్రేషన్ అంటే నీటి శాతం అనేది శరీరంలో తగ్గడం వల్ల నీరసించి దాని యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గి వేరే వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. మరి ఎలా గుర్తించాలి వీటిని అంటే ఇవి పశువులు ఎప్పుడైతే ఎండ దెబ్బకు గురవుతాయో అవి నాలుక బయట పెట్టి శ్వాస అధికంగా తీసుకుంటాయి, నెమరు తక్కువగా వేస్తాయి, అలాగే దానా పచ్చిగడ్డి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా తక్కువగా తింటాయి. అలాగే ఎండాకాలం ఖచ్చితంగా ఒక థర్మామీటర్ అనేది షెడ్లో పెట్టి అది 38 పైన దాటినట్టయితే తగిన చర్యలు మనం కింద చెప్పబోయే చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి. మరి ఏం చర్యలు తీసుకోవాలి, శాస్త్రీయమైన చర్యలు తీసుకోవాల్సింది ఏంటి అంటే అత్యధికంగా నీరు ఇవ్వాలి. సాధారణంగా పశువులు చలికాలం, వానాకాలం 80 లీటర్ల నీళ్లు మాత్రమే తాగుతాయి. కానీ వేసవి కాలం 150 లీటర్ల వరకు కూడా ఒక రోజుకు తీసుకుంటాయి. కాబట్టి చాలామంది పాడమిత్రులు చేసే ఉదయం సాయంత్రం నీళ్ళిచ్చే పద్ధతికి స్వస్తి చెప్పి 24 గంటల నీటిని అందుబాటులో ఉంచినట్టయితే సాధ్యమైనంత వరకు ఎండవేడిమి నుంచి అవి తట్టుకునే శక్తిని డెవలప్ చేసుకుంటాయి. అలాగే మినరల్ మిక్చర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలండి. వేసవి కాలం అంతా ఇచ్చేవాళ్ళు ఎలాగో డైరీ యానిమల్స్కి ఇచ్చేవాళ్ళు కొంత అదనంగా ఇవ్వాలి. పాడి పశువులకు చాలామంది ఇస్తారు, వాళ్ళు అదనంగా ఇవ్వండి. ఎవరైతే ఇవ్వడం లేదో
పాలు మాత్రం ఉదయం ఒక 30 గ్రాములు, సాయంత్రం 30 గ్రాములు ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే ఏం చేస్తుంది మినరల్ మిక్చర్ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎండను తట్టుకునే శక్తిని కూడా చాలా అధికంగా పెంచుతుంది. అండ్ వేసవి కాలం వస్తుందంటే చాలా మనం డివార్మింగ్ చేయాలండి. ఆ డివార్మింగ్ అనేది ప్రెగ్నెంట్ యానిమల్స్లో ఫెన్బెండజోల్తో చేయండి. అండ్ ప్రెగ్నెంట్ యానిమల్స్కు ఫెన్బెండజోల్తో చేయండి. అండ్ ప్రెగ్నెంట్ కాని పశువులకు ఆల్బెండజోల్తో చేయండి. 5 to 10 mg/kg బాడీ వెయిట్ మీరు లెక్కబట్టి ఇచ్చినట్టయితే అది కూడా మీకు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎండవేడిని తట్టుకునే శక్తిని కూడా డివార్మింగ్ పెంచుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా వేసవి కాలం ముందు చేయాలి. దానాలో కూడా మనము ఒక ఫార్ములా చెప్పుకున్నాం. 30% 30% బియ్యము లేదా మొక్కజొన్న అనుకున్నాము, ధాన్యపు గింజలు, 20% తౌడు అనుకున్నాము, గోధుమ తౌడు అండ్ వరి తౌడు, అండ్ 20% నూనె గింజల చెక్క అనుకున్నాము, అండ్ 30% పప్పు ధాన్యాల పొట్టు అనుకున్నాము. ఒక ట్రెడిషనల్ దానా ఫార్ములా చెప్పుకున్నాము. ఆ దానా ఫార్ములా కాకుండా మీరు ఇందులో 30 ధాన్యపు గింజలు 10% తగ్గించాడు. 30% ధాన్యపు గింజలు మొక్కజొన్న ఏదైతే అనుకున్నామో దాన్ని 20%కి తగ్గించి 20% అనుకున్న మనము నూనె గింజల చెక్కను 30%కి పెంచినట్టయితే మనకి ప్రోటీన్ అంటే ఇక్కడ ఏంది 10% ప్రోటీన్ అదనంగా ఇచ్చినట్టయితే మనకు ఇది కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎండను తట్టుకునే శక్తిని పెంచే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని జాగ్రత్తలు కూడా మనము వేసవి కాలం తీసుకోవాలి. ఎప్పుడైతే పాడి పశువులను బయటకు మేతకు పంపిస్తారో ఆ టైంలో ఉదయం మాత్రమే పంపాలి. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో మనము బయటకు పశువులను పంపడానికి వీలు లేదు. అండ్ షెడ్లో ఉంచినప్పుడు పాడి పశువులకు స్వేచ్ఛగా గాలి తిరిగేటట్టుగా చూసుకోవాలి. అండ్ రోజుకు 3 నుంచి 4 సార్లు పాడి పశువులను చల్లటి నీళ్ళతో కడిగే ప్రయత్నం చేయాలి. లేదా ఫాగర్స్ స్ప్రింక్లర్స్ పెట్టుకునే శక్తి ఉంటే ఫాగర్స్ స్ప్రింక్లర్స్ పెట్టి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పుడప్పుడు ఫాగర్స్ స్ప్రింక్లర్స్ మనము ఆన్ చేసినట్టయితే టెంపరేచర్ మన షెడ్లలో 38కి తగ్గించుకోగలిగితే 30% పాల ఉత్పత్తి తగ్గడాన్ని కంట్రోల్ చేయడమే కాకుండా అదనంగా కూడా మనం కొంత పాల దిగుబడి పెంచుకోవచ్చని నా సూచన. ఇదండి మన టాపిక్. అండ్ మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.